గారు. రైట్ నెక్స్ట్ కాలర్ దగ్గరికి వెళ్ళబోయే ముందు క్రాంతి గారు, ఇప్పుడు మనం చూసిన ఈ డిస్కషన్ అంతా నిజంగా ఆ పేరెంట్ బాధ మనకి తెలుస్తుంది. అంటే విద్యార్థులు ఎంత స్ట్రెస్కి గురవుతున్నారు ఒకవైపు, ఇంకోవైపు వచ్చేసి కనుక డబ్బుల విషయంలో కూడా ఎలా వాళ్ళు దోచుకుంటున్నారు అనేది. అంటే ఈ కొన్ని వీడియోస్లో కూడా చూస్తున్నాం స్టూడెంట్స్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కొడుతున్నారు. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను, మీరు దాన్ని అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. దానిపై ఏం మాట్లాడతారు? ముందుగా ఒక విషయం ఏంది అని అంటే, ఇందాక ఆయన మాట్లాడిన విధానం కానీ ఇంకా వేరే కాలర్ చెప్పిన విధానం కనుక మనం చూస్తే, చేసేటోళ్ళు ఒకదాని మీద పడుతురా 10 దాని మీద పడుతురా అని పక్కన పెడితే చేసేటోళ్ళు మంచి చేస్తారు. ఫస్ట్ దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఐ అప్రిషియేట్ Prime9 wholeheartedly for the effort they are putting and the step they have taken to fight against this corporate mafia. Firstly, అంటే వారి బాధ ఏంటంటే Prime9 శ్రీ చైతన్య ఓన్లీ టార్గెట్ చేసిందా లేకపోతే మిగతా కాలేజీని అడుగుతున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే అన్ని వచ్చేస్తాయి కదా అందులో. కాబట్టి ఏంది అని అంటే ఆధారాలతో వాళ్ళు దొరికే. ఆయనకు చెప్పేది ఏంది అని అంటే, ఇక్కడ మేమేం నారాయణకో లేకపోతే శ్రీ చైతన్యకో చుట్టాలం కాదు, వేసుకుంటే అందరిని ఒకటేసారి వేసుకుంటాం. అయితే ఈడ ఒక విషయము నేను క్లియర్లీ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, నిద్రపోయేటోళ్ళని లేపొచ్చు మనం, నిద్ర నటించేటోళ్ళను అస్సలు లేపలేం. ఈ మాట నేను ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను అందరినీ ఉద్దేశించి అంటున్నా. ఇక లెట్ మీ గో టు వన్ ఎపిసోడ్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద అసెంబ్లీ. రేవంత్ రెడ్డి గారు ఆయన జైల్లో అనుభవించినటువంటి ఆ వ్యధ గురించి అసెంబ్లీలో మాట్లాడారు. మండలిలో చెప్పినట్టున్నారు. సో అక్కడ ఆయన బాధలో కొన్ని మాటలు మాట్లాడారు అనమాట. అందులో ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆయన 16 రోజులు మాత్రమే జైల్లో ఉన్నారు. చాలా దట్స్ అన్ఫార్చునేట్ థింగ్. 16 రోజులు జైల్లో ఉన్నారు. ఆ బాధ ఎట్లుంటుందో ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. ఒక్కసారి 2 ఏళ్ళు ఆ జైలు కంటే నరకంలాగుండే ఈ నారాయణ శ్రీ చైతన్య హాస్టళ్లలో ఉండమని నేను ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 12/7 ఫీట్ ఉన్న రూమ్లో నన్ను ఈ రకంగా హింసించారు అని చెప్పేసి పైన బల్లులు 20-30 బల్లులు పురుగుల కోసం తిరుగుతుంటే నాకు నిద్ర పట్టలేదని చెప్పేసి ఆయన అన్నారు. ఆ పురుగులు అన్నంలో పడితే ఆ అన్నం తిని ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలైన శ్రీ చైతన్య నారాయణ విద్యార్థుల వ్యధ గురించి ఒక్కసారి పట్టించుకోమని చెప్పేసి నేను ఆయనను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన ఇంకో మాట కూడా అన్నారు. ఏంటంటే, నా బిడ్డ లగ్గానికి నన్ను లగ్నపత్రిక రాసుకొని పోయేటప్పుడు అసలు ఆ 2 గంటలు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు అని అన్నారు. ½ అవర్. సో ఒక్కసారి ఆలోచించండి. నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చిండు, ఇదే చైతన్య నారాయణలో చదివే స్టూడెంట్ వచ్చి, అన్న మా నాన్నగారు చనిపోయారు అన్న, నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ ఏడాది మాసికం పెడతారు కదా, దానికి పొయ్యి వస్తా అంటే పర్మిషన్ ఇవ్వలేరన్నా, నాకు ఏమనాలో అర్థం కాలేదన్నా అని చెప్పేసి ఆ స్టూడెంట్ బాధతో చెప్తుంటే నాకు మొన్న ముఖ్యమంత్రి గారు అన్న మాటలు గుర్తొస్తున్నాయి. అరే, మీకు మీ బిడ్డ లగ్నపత్రిక రాసుకోనికే పర్మిషన్ ఇవ్వకపోతేనే మీకు అంత బాధ అనిపించింది. ఒక తండ్రిని కోల్పోయిన 16-17 ఏళ్ళ బాలుడు ఏ రకంగా బాధపడుతుండొచ్చు. లాస్ట్లో ఆయన ఇంకో మాట కూడా అన్నారు. ఏంటంటే, ఏదైనా మన పిల్లల గురించే కదా అని అన్నారు. మీ పిల్లలంటే ఒక కూతురే కాదండి, ఒక మన్మడే కాదు, రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ మీ పిల్లలే. అది మీరు గుర్తించాలి, గమనించాలి. వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి. మీరు అన్నారు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి నేనున్న ఆ సెల్లు అవన్నీ చూపిస్తా అన్నారు. మీరు అదే ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ఒక్కసారి ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్లో స్టూడెంట్స్ ఎవరు కూడా వాళ్ళు పడేటువంటి ఒత్తిడిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, అస్సలు అర్థమైతలేదు. చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు మీరు. ఫస్ట్ గవర్నమెంట్ నిజంగా ఏదైనా చేయాలి అని అంటే, పేరెంట్స్ ఏ రకంగా కంప్లైంట్ ఇవ్వగలుగుతారు, ఏ రకంగా కంప్లైంట్స్ ఇస్తే ఏ రకంగా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. ఇప్పుడు నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఇన్నిసార్లు ఫోన్ చేసిన, ఒకరికి ఫోన్ చేస్తే ఒకరికి ఫోన్ చేస్తే ఒకరికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వరు, కాలేజీలు ఇట్లా పనిచేస్తున్నాయి, మరి మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారని ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని ఫాలో అప్ ఉండదు, ఏమీ ఉండదు. మాట్లాడతాం. కాలర్స్ ఉన్నారు సార్, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఉన్నారు హైదరాబాద్.